ఏపీ టీడీపీ నాయకుడు అశోక్ రాజు బీజేపీలో చేరారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో అశోక్ బీజేపీ కండువా కప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధికి మంత్రముగ్ధులై బీజేపీలో చేరినట్లు అశోక్ రాజు తెలిపారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న అశోక్ రాజు పుత్తూరు సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీల అధినేతగా కూడా కొనసాగుతున్నారు. ఈరోజు ప్రధానంగా గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల నుండి పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరినటువంటి విషయం మీరందరూ చూశారు. నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చినటువంటి స్థిరమైన పాలన, అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం, భారతీయతను కాపాడటానికి వారు చేసినటువంటి కృషి, ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి స్ఫూర్తి పొందుతూ ఈ పార్టీలో కనుక, భారతీయ జనతా పార్టీలో కనుక మనం చేరినట్లయితే భారతీయ జనతా పార్టీలో అవినీతి అనే విషయానికి తావు లేదు. అదేవిధంగా కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ నిజంగా కష్టించి పార్టీకి సేవ చేసినట్లయితే కార్యకర్తలకి ఇక్కడ గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి ఈ పార్టీలో ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అనేటువంటి దృఢ విశ్వాసంతో, ఎందుకంటే ఇతర పార్టీలో మనం చూస్తున్నాం అక్కడ వారసత్వానికి, అదేవిధంగా అంగబలం, రెండోది డబ్బు, ఈ రెండింటికి కూడా అక్కడ ప్రాధాన్యత ఉన్నటువంటి సందర్భంలో నిజంగా కార్యకర్తల్ని గౌరవించి వారికి గుర్తింపించేటువంటి పార్టీ భారతీయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.